ఒకరోజు రాత్రి వీరయ్య అనే దొంగ దొంగతనానికి బయలుదేరుతూ, అమ్మా మయూరి, నాన్న పనికెళ్తున్నాడు, కాస్త ఎదుర్రా అమ్మా. ఎందుకు నాన్నా, మనకి పాడు పనులు, కష్టపడి పనిచేసి సంపాదించే దానిలో తృప్తి ఉంటుంది, లోకం మర్యాదిస్తుంది. అయినా ఇంత సంపాదించావు, ఇంకా ఎందుకు నాన్నా ఈ వయసులో కూడా? నేను ఎంత సంపాదించినా అదంతా నా చిట్టి తల్లి కోసమే తల్లి. చీ పో నాన్నా, ఎప్పుడూ ఇలాగే ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటావు అని తన తండ్రికి ఎదురొస్తుంది. వీరయ్య దొంగతనానికి వెళ్ళిపోతాడు. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు చూసి పైకెక్కి మెల్లిగా పైకప్పు తీసేసి ఒకరింట్లో దిగుతాడు. ఆ ఇల్లు మరెవరిదో కాదు, వాసుది. వీరయ్య అన్ని వైపులా చూస్తాడు. అక్కడెక్కడా ఒక్క విలువైన వస్తువు కూడా కనిపించదు.